brother will talk to you in your language. ఇక నుంచి నేను ఇంగ్లీష్లో మాట్లాడతాను, సోదరుడు తెలుగులో తర్జుమా చేస్తారు. My name is Biju Jacob John and I come from Mumbai and I stay near the airport. నా పేరు బిజు జేకబ్ జాన్. నేను ముంబై నుంచి వచ్చాను. నేను ఎయిర్పోర్ట్కు దగ్గర స్థలంలో నివసిస్తాను. I worship with the saints in Santa Cruz, Bethel Christian Assembly. శాంటాక్రూజ్లో ఉన్నటువంటి బేతెల్ క్రిస్టియన్ అసెంబ్లీ ఉన్న పరిశుద్ధులతో నేను సహవాసంలో ఉన్నాను. Very glad to be here with you and I will not say warm greetings because it is already very warm. వేడి శుభాలు అని నేను చెప్పను, ఇంగ్లీష్లో అట్లా చెప్తారు. ఇది ఎందుకంటే ఇప్పుడు ముందుగానే వేడిగా ఉంది కాబట్టి. I will say loving greetings to all of you. మీ అందరికీ ప్రేమ వందనాలు అని నేను చెప్తాను. So we will start today. I want to bring you to your attention one man who lived many years back. మీ అందరి దృష్టిలో ఒక వ్యక్తిని పరిచయం చేయాలనుకున్నాను. చాలా సంవత్సరాలు జీవించిన భక్తుడు ఆయన. We find him in the book of Genesis. ఆయన్ని గురించి మనం ఆదికాండ గ్రంథంలో చూడగలుగుతాం. Genesis is the most extraordinary history book. అతి శ్రేష్టమైన చరిత్ర గ్రంథాల్లో ఆదికాండం ప్రత్యేకమైనది. We read about Adam, then we read about Seth, and in that line when we come to the seventh person, his name is Enoch. ఆదాము గురించి చదువుతాము, షేతు గురించి చదువుతాము, వాళ్ళందరి గురించి చదువుకుంటూ వస్తే 7వ వ్యక్తిగా హనోకు అనే వ్యక్తి గురించి మనం ధ్యానం చేస్తాం. So this Hanok was living in a time where men lived for 800-900 years. సాధారణంగా మనుషులు 800-900 సంవత్సరాల వయసు వరకు జీవించే సమయంలో జీవించాడు. Can you imagine yourself to be 900 years old? How will you look like? మిమ్మల్ని మీరు 900 సంవత్సరాలు వయసు కలిగిన వాళ్ళగా ఊహించుకుంటే మీరు ఎలా కనిపిస్తారు చెప్పండి? Even 90 years is so bad, no teeth also. 90 సంవత్సరాలకే మన పళ్ళన్నీ ఊడిపోయి చండాలంగా కనిపిస్తాం. So now we see that Enoch was gone one day when he was living. హనోకు అనే దైవభక్తుడు జీవిస్తూ ఉండగానే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. God took him after his 365th birthday. 365వ పుట్టినరోజున హనోకుని ప్రభు తీసేసుకున్నాడు. Have you missed a bus when you are going to some place ever? ఎప్పుడైనా మీరు వెళ్ళే సందర్భంలో ఎప్పుడైనా మీకు బస్ మిస్ అయిందా? So if you miss the bus, what happens? ఒకవేళ బస్ మీకు అందకపోతే ఏం జరిగిద్ది? You wait for the next bus. ఇంకొక బస్ కోసం మనం ఎదురు చూస్తాం. So you know what happened to Enoch? He missed something. హనోక్ జీవితంలో ఏం జరిగిందో తెలుసా? ఆయన ఏదో ఒక విషయాన్ని పోగొట్టుకున్నాడు. Enoch missed death. హనోకు మరణాన్ని తప్పించుకున్నాడు. How many of you want to escape death? మీలో అందరూ మరణాన్ని తప్పించుకోవాలనుకుంటున్నారు? Then you have to pray, even come Lord Jesus today, then you will be taken up without death like Enoch. కాబట్టి ప్రభువా ఈ రోజే వచ్చేసాయి అని మీరు ప్రార్థన చేయాలి. అప్పుడు మనం హనోక్ లాగా మరణాన్ని తప్పించుకొని వెళ్ళిపోతాం. So if you are living for 900 years, that means you are living for 3 lakh days. Somewhere around that, 3,28,000 days. ఒకవేళ 900 సంవత్సరాలు మీరు బ్రతికారు అంటే దగ్గర దగ్గర 3 లక్షల చిల్లర దినాలు మనం బతికినట్టు. Moses says 70 or 80 years. That means it is somewhere around 30,000 days. మోషే అన్నాడు 70-80 సంవత్సరాలు ఆయువు అన్నాడు. అది దగ్గర దగ్గర 30,000 రోజుల లెక్క వస్తుంది. Yeah, so I have lived somewhere around 1,33,000 days now. Now only little days left now for me. నేను 1,33,000 రోజులు మాత్రమే బతికాను. ఇంక కొన్ని రోజులే నాకు మిగిలి ఉన్నాయి. So Moses said, teach me to number my days. కాబట్టి మోషే ఇలా ప్రార్థన చేశాడు, ప్రభువా మా దినాల్ని లెక్క పెట్టడం నేర్పించు అన్నాడు. So if you are 10 years old, 3650 days. If you are 10 years old, number your days. మీరు 10 సంవత్సరాల వ్యక్తి అయితే 3,600 దినాలే మీరు బతికినట్టు. So now Enoch, he
was a person who started walking with God when he was 65 years old. He was older than me when he started walking with God. హనోకు 65 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు దేవునితో నడవటం ప్రారంభించాడు. హనోకు నడవటం ప్రారంభించినప్పుడు నాకంటే పెద్ద వయస్కుడు. Can you tell me, children, who are the two people who did not die in the Old Testament? పాత నిబంధన గ్రంథంలో మరణము చూడని 2 దైవభక్తుల్ని పిల్లలు మీరు చెప్పండి, ఎవరో వాళ్ళ పేర్లు? Yeah, correct. హనోకు తర్వాత Elia. Okay, so now we are going to see something about the life of Hanok. కాబట్టి మనం హనోకు భక్తుని గురించిన కొన్ని విషయాలు ఈరోజు నేర్చుకుంటాం. So now when you are looking at the life of Enoch, you have to see that he started walking with God when he was how old? 65 years old. హనోకు దేవునితో నడవటం ప్రారంభం చేసినప్పుడు ఎంత వయస్కుడు? 65 సంవత్సరాల వయస్కుడు. But thanks be to God, we can start walking with God the day we are born again, and it could be 10 years also. కానీ దేవుని మనం స్తుతించాలి, ఎందుకంటే ప్రభువుతో మనం నడవటం ఎప్పటి నుంచి ప్రారంభం చేయొచ్చు అంటే తిరిగి జన్మించిన రోజు నుంచి. అది 10 సంవత్సరాల వయసు అయినా అవ్వచ్చు. So Enoch was having such a close relationship with God that he was taken up because God loved him so much. హనోకు దేవునికి ఎంత సన్నిహితంగా బ్రతికాడంటే దేవుడు అమితంగా ప్రేమించి ఆయన్ని తనతోనే వెంట పెట్టుకునేంతగా ప్రేమించాడు. He started to understand after 300 years of walk, oh, it is worth the walk with God. 300 సంవత్సరాలు దేవునితో కలిసి నడిచిన తర్వాత ఇది శ్రేష్టం, యోగ్యం అని హనోకు గుర్తించగలిగాడు. He is trillion times more than the gold medalist in Kurnool Engineering College. కర్నూలు ఇంజనీరింగ్ కాలేజీలో గోల్డ్ మెడల్ సంపాదించే ఆధిక్యత కంటే ట్రిలియన్ వంతులు అధికమైన ఆనందం అని గుర్తించగలిగాడు. He is so big than the biggest person who lived on this earth. భూమి మీద జీవించిన అతి శ్రేష్టమైన వాళ్ళకంటే అతి గొప్పవాడని తాను గుర్తించగలిగాడు. But men who walk with God, they have a knowledge of God for which the world does not know. దేవునితో నడిచే వ్యక్తులకు దేవుని గురించిన జ్ఞానం ఈ లోకానికి అర్థం కానంత శ్రేష్టమైన జ్ఞానంగా ఉంటుంది. So when you are starting to walk with God, people will start looking at you. Oh, who, that lady, that girl, that boy, that old man, they are all walking with God. దేవునితో మనం నడవటాన్ని ఈ లోకం చూసినప్పుడు అదిగో ఆ అమ్మాయి, ఇదిగో ఈ అబ్బాయి, ఆ పెద్ద ఆయన దేవునితో నడుస్తున్నాడు అని లోకం గుర్తిస్తుంది. So the world from this viewpoint will start hating you, and you will become lonely, you will become very unpopular. దేవునితో నడుస్తున్నాడు అని లోకం మనల్ని చూసినప్పుడు లోకం మనల్ని ద్వేషిస్తుంది, లోకంకి మనం ఒంటరిగా వ్యతిరేకంగా కనిపిస్తాం. The Lord loved Jesus Christ or hated Jesus Christ, the people of this world, when he came? యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఈ లోకం యేసయ్యని ప్రేమించిందా, ద్వేషించిందా? So if the world hates you, no problem, praise the Lord. కాబట్టి ఒకవేళ ఈ లోకం మనల్ని కూడా ద్వేషిస్తే భయపడకండి, ప్రభుని స్తుతించండి. But one thing you have to note, that Enoch was an ordinary man like you and me. ఒక విషయం మనం గుర్తించాల్సింది ఏంటంటే హనోకు కూడా నీలాంటి నాలాంటి మామూలు సామాన్యమైన వ్యక్తే. He was not like Jubal or Tubal-Cain, or like Moses, like an administrator, and he was a simple person. ఏబాలు, తూబాలు, మోషే లాంటి గొప్ప నాయకత్వం ఉన్నటువంటి వ్యక్తి కాదు, మనలాంటోడే. So is it not an encouragement for us that simple people can have a walk with the greatest person in this universe, our God and Savior, who came down from heaven to love you and me? ఈ విశ్వానికి అధినేత అయ్యి మన కొరకు భూమి మీదకి దిగి వచ్చిన యేసు ప్రభు వారితో కలిసి నడవటం నీకు నాకు మనలాంటి సామాన్యులకి ఎంత గొప్ప ఆధిక్యతో చూడండి. So let us turn our attention to Genesis chapter 5. Let us read, brother. Can you please read from 21 to 24? Genesis
chapter 5, verse 21 to 24. కాబట్టి ఆదికాండ గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం నుండి 24వ వచనం వరకు సహోదరులు చదువుదాం. మన దృష్టిని దాని మీద పెడదాం. ఆదికాండం 5:21. హానోకు 65 బ్రతికి మెతుశెలను కనెను. హానోకు మెతుశెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నయు 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకొని పోయాను గనక అతడు లేకపోయాను. Thank you, brother. So we see one word here. I want to talk to you only two words. The first word, that he walked with God, verse 24. He walked with God. 2 మాటలను మీ దృష్టిలో పెట్టాలనుకుంటున్నాను. మొదటిది, హనోకు దేవునితో నడిచెను. And the second thing which you find in that play, in the verse, is that he walked with God and he was not, for God took him. రెండవది, దేవుడు అతనిని తీసుకొని పోయెను, అతడు లేకపోయెను. If you walk with God, one day God will take you to be with him. దేవునితో నీవు నడిస్తే ఒక దినం దేవుడు నిన్ను ఆయనతో పాటుగా కొనిపోతాడు. If you turn to Hebrews chapter 11, we see something that it says that he pleased God. Hebrews chapter 11 హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయాన్ని మనం చూస్తే and verse 5. 5వ వచనాన్ని మనం చదువుదాం. హెబ్రీ పత్రిక 11:5. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు. In Genesis we saw the word that he walked with God. In Hebrews, what is the word which you saw? What did he do? ఆదికాండ గ్రంథంలో హనోకు దేవునితో నడిచాడు అనే మాటను మనం చూసాం. కానీ హెబ్రీ పత్రికలో మనకేం కనిపిస్తుంది? ఇష్టం. ఇష్టం. Please God. దేవునికి అతడు ఇష్టుడై ఉండెను అని సాక్ష్యం పొందాడని రాశాడు. When you walk with him. మనం నడిచేటప్పుడు దేవునితో నడుస్తాం. You talk with him. ఆయనతో మాట్లాడతాం. You worship him. ఆయన ఆరాధిస్తాం. And finally God is pleased with you. అప్పుడు దేవుడు మన ద్వారా సంతోషం కలుగుతుంది ఆయనకి. So in Jude also we see a verse. We'll read that verse also in the book of Jude. It is to the left of Revelation in your Bible. You see verse 14. It says something. యోధా పత్రికలో కూడా ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది. యోధా పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. 14వ వచనంలో కూడా మనం ఇలా చూడవచ్చు. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లనెను. Oh, we see a prophet Enoch here. ఇక్కడ మనం ప్రవక్తలాగా కనిపిస్తున్న హనోకును చూడగలం. So what is he saying? He's saying some big secret in that time, in the first century which was there. He lived in that time and he's prophesying something which he says that, hey, look, something is going to happen. తను జీవించినటువంటి మొదటి తరంలోనే హనోకు దైవభక్తుడు ప్రవక్తలాగా ముందు జరగబోయే సంగతులను ఇదిగో జాగ్రత్త పడండి, ఏదో జరగబోతుందని హెచ్చరించాడు. Oh, behold, the Lord is coming with 10,000 of his angels. ఇదిగో దేవుడు 10,000 మంది తన సైన్యంతో వస్తున్నాడు అని చెప్పాడు. In his eyes of faith, he saw the Lord in his glory coming with 10,000 of angels. ఆయన విశ్వాసపు దృష్టితో దేవుడు మహిమలో 10,000 దూతలతో రాబోతున్నాడని చూడగలిగాడు. So Enoch made a habit of walking with God. హనోకు దేవునితో కలిసి నడిచే అలవాటు చేసుకున్నాడు. You can have good habits or bad habits. మీకు మంచి అలవాట్లు కొన్ని ఉండొచ్చు, చెడ్డ అలవాట్లు కొన్ని ఉండొచ్చు. So you have to develop this good habit of one, walking with God. కాబట్టి మీరు దేవునితో కలిసి నడిచే మంచి అలవాటును అలవర్చుకోవాలి. You can start at age 3 like little Samuel.
కాబట్టి 3 సంవత్సరాల చిన్న వయసులో సమూయేలు లాగా మీరు ఈ అలవాటు చేసుకోవచ్చు. I don't see even 3-year-old. Anybody here 3-year-old? ఇక్కడ ఎవరైనా Any children? Show me. Hands up. 3-year-old. 3 సంవత్సరాల వయసున్న పిల్లలు ఎవరైనా ఉన్నారా? చెయ్యెత్తి చూపించండి నేను 3 సంవత్సరాలని. That child may be 2 years old. Okay. అక్కడ పిల్లలు 2 సంవత్సరాల పిల్లలు. So just see his mother putting an ephod on Samuel, and Samuel going the temple, living with old man Eli. సమూయేలు చిన్న పిల్లడు, వాళ్ళ అమ్మ మంచి డ్రెస్ వేసి ముసలాయన ఏలీ దగ్గరికి తీసుకెళ్లి వదిలిపెడుతుంది. At his young age he was walking with the priest of God. 3 సంవత్సరాల చిన్న వయసులో దేవుని యాజకునితో కలిసి సమూయేలు నడుస్తున్నాడు. So what happened is Enoch made a habit of walking with God. If you don't walk in your young age, you will never walk with God in your old age. It has to be habitual experience which has to come to your life and my life. హనోకు లాగా చిన్న వయసులోనే దేవునితో కలిసి నడిచే అలవాటు మీకు చిన్నప్పుడే కలగకపోతే పెద్దయిన తర్వాత ఆ అలవాటు ఎప్పుడు మనం చేసుకోలేం. You will never change your life until you change what you do daily. ప్రతిదినం చేసే విధానంలో మన జీవితాలని మార్చుకోలేకపోతే మనం ఎన్నటికీ మార్చుకోలేం. What you do today will determine your tomorrow. ఈ రోజు నువ్వేం చేస్తావో అది నీ రేపటిని నిర్ధారణ చేస్తుంది. What you do today can change your tomorrow. ఈ రోజు నువ్వేం చేస్తున్నావో రేపటి దినం నీ మార్పుకు అది దోహదం అవుతుంది. We become what you do repeatedly. మనమేంటో అది మాటి మాటికి మనం చేసే విధానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. First day you are not a good tailor. మనం మొదటి రోజు ఒక మంచి టైలర్ దర్జీ లాగా మనం You ఉండకపోవచ్చు. will not go to stitch your frock to a one-day tailor. ఒక్క రోజులో నేర్చుకొని మంచి ఫ్రాక్ కుట్టగలిగే టైలర్లంగా మనం అవ్వలేం. You will go to a tailor who will stitch well, who has repeatedly done many mistakes, and then he can stitch a proper shirt for you. ఒక టైలర్ ప్రతిరోజు కుట్టి ఒక దినానికి మంచి టైలర్గా తీర్చిదిద్దబడతాడు. So good habits once made is hard to break. మంచి అలవాట్లు ఒకసారి మనం నేర్చుకోగలిగితే అవి ఎన్నటికీ చెదరనివిగా మన జీవితంలో ఉంటాయి. So somebody said it takes 3 weeks to break a habit. కొందరు ఇలా అన్నారు, ఏదైనా ఒక అలవాటుని మానుకోవాలంటే 3 వారాలు పట్టిద్ది. So somebody has a bad habit, it will take 3 weeks to change your habit. ఎవరికైనా చెడ్డ అలవాట్లుంటే 3 వారాల్లో వాటిని వాళ్ళు వదులుకోవచ్చు. It will take 5 weeks to develop a new habit. ఒక మంచి అలవాటు నేర్చుకోవాలంటే 5 వారాలు పట్టిద్ది. And it will take 36 weeks for you to be hardwiring the habit into your life. అది 36 వారాలు పట్టిద్ది ఆ అలవాటుని మన జీవితంలో అన్వయించుకోవాలంటే. Enoch's walk with God was of his own choice. హనోకు దేవునితో నడవటం అనేది తన సొంత నిర్ణయం. Mama didn't come and say, Anok, walk with God. Papa did not say, Anok, walk with God, go to Sunday school, go for meeting. No. It was on his own will and volition that he walked with God. అమ్మొచ్చి హనోక్ లేనన్నా పొద్దున్నే సండే స్కూల్కి వెళ్ళు దేవుడితో నడు అని అమ్మ బతిమాల. హనోక్ దేవునితో నడు నాన్న అని వాళ్ళ నాన్నొచ్చి బతిమలాడటం వల్ల హనోక్ నడవల. హనోకు తన సొంత ఇష్టంతో ప్రభుని వెంబడించాడు. God is not coming and commanding you, be my child. No, he is saying, I come and knock. If you are willing, open. So God gives you a great opportunity to open your heart and be with him. దేవుడు మన జీవితాల్లో ఆజ్ఞాపించి నువ్వు నా బిడ్డవుగా మారు అని మనల్ని గర్దించడు. మన హృదయం అనే తలుపు దగ్గరికి వచ్చి తట్టి బతిమిలాడి తెరిచి నన్ను చేర్చుకో అని బతిమిలాడతాడు. So nobody is compelled to walk with God, but it is a privilege. It is a position. It is that you become a companion with the great God when you decide to walk with God. దేవునితో నడవటం అనేది మన జీవితంలో బలవంతంగా జరిగే ప్రక్రియ కాదు.
అది మన ధన్యత. దేవునితో కలిసి నడవటం అనేది దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత. So what we read in Genesis 5:24, that after he begat Methuselah, Enoch walked with God 300 years and he had sons and daughters. 300 సంవత్సరాలు మెతూషెలను కని హనోకు దేవునితో కలిసి నడిచాడు అని ఆదికాండం 5:25లో మనం చూస్తాం. So he walked with God and he pleased God. Two words I will ask you at the end. So he walked with God and he pleased God. 2 విషయాలు నేను మీ మధ్యలో చెప్తున్నాను, ఆఖరిలో నేను అడుగుతాను. 2, హనోకు దేవునితో నడిచాడు, హనోకు దేవునికి ఇష్టడుగా జీవించాడు. You know, in the life of Elijah, 2 Kings, you can read 2:11, where you saw Elijah getting into a chariot of fire and parting Elijah and Elisha. He went up and away. రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో ఏలియా దైవభక్తుడు ఎలీషా నుంచి వేరైపోయి పైకి కొనిపోబడ్డాడు అనే సత్యాన్ని మనం చూస్తాం. In Revelation chapter 11 and verse 2, we read about 2 witnesses who will come later. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో 2 సాక్షులు పరలోకం నుంచి దిగి రావటాన్ని మనం చూస్తాం. Some say the 2 witnesses which come in the last times will be Moses and Elijah. కొందరు ఏమంటారంటే ఈ ఆఖరిలో వచ్చే సాక్షులు ఒకరు మోషే, ఇంకొకరు ఏలియా అంటారు. But some people say it is going to be Enoch and Elijah. కొందరు ఏమంటారంటే అది ఒకరు హనోకు, రెండవ వాడు ఏలియా అని కొందరు అంటారు. So every man which is born will die, and it is written these 2 witnesses will die, but they will rise again. So that prophecy that whoever sinneth will die is applicable to these people also, if you interpret that these 2 people are the 2 witnesses. సాధారణంగా మనుషులు పుట్టిన వారందరూ ఖచ్చితంగా చనిపోవాలి, ఆ తర్వాతే ప్రభు సన్నిధికి వెళ్ళాలి. కాబట్టి ఆ అంత్య దినాలలో వచ్చే 2 ప్రవక్తలు ప్రభు కోసం చనిపోయి పరలోకానికి వెళ్తారు అని అక్కడ మనం చూస్తాం. So at that time he said a great prophecy, and there is a book of Enoch, or the prophecy of Enoch, which is a separate book which is not in the Bible. బైబిల్ గ్రంథంలో లేనటువంటి ఇంకొక ప్రత్యేకమైన గ్రంథం ఉంది, అది హనోకు రాశాడు. హనోకు యొక్క ప్రవచన గ్రంథం అని మనం చూస్తాం. It is 180 pages and I tried to read it in 3 hours, but it gives you some idea of the context of the world where Enoch was living at that time. The world was wicked. అది 180 పేజీల ఒక గ్రంథం. నేను 3 గంటల్లో దాన్ని చదవటానికి ప్రయత్నం చేశాను. అది చదివినప్పుడు హనోకు జీవిస్తున్న దినాలలో ఉన్నటువంటి విధానాలు ఎట్లా ఉన్నాయో కొంతవరకు అర్థమవుతుంది. So we have detailed textbook and non-detailed textbook in our schools. మన స్కూల్లో చదువుకునేటప్పుడు పూర్తిగా డీటెయిల్డ్గా ఉండేవి, నాన్ డీటెయిల్ అంటే కొంతవరకే ఉండే పుస్తకాలు మనం చదువుతాం. So there are so many names which are mentioned in the book of Enoch, but God has not revealed that in his Bible because of some reason. So I have seen that book, and it talks about Michael, Gabriel, Uriel and Raphael, who are the angels which are surrounding the throne. ఆ గ్రంథాన్ని నేను చదివాను. అందులో చాలా పేర్లు, వివరాలు ఉంటాయి. అవి దేవుడు బైబిల్ గ్రంథంలో జత చేయటానికి అనుమతించలేదు. ఆ గ్రంథంలో రాయబడిన దేవదూతల పేర్లు గాబ్రియేలు, ఆ తర్వాత అనేక మంది దేవదూతల పేర్లు అందులో ప్రస్తావించబడ్డాయి. So Enoch and one more person walked with God. Do you know who? ఆ హనోకు దేవునితో నడిచాడు, ఇంకొక వ్యక్తి కూడా నడిచాడు. ఆయన పేరు చెప్పగలరా? Genesis 6:9, Noah. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం, నోవహు కూడా దేవునితో నడిచాడు. You know, somebody else also walked in the cool of the evening with God in Genesis. ఆదికాండ గ్రంథంలో చల్లపూట దేవునితో ఇంకొక వ్యక్తి కూడా నడిచాడు. ఆయన పేరు చెప్తారా? Adam. Oh, great. So Adam's walk was a failure. Enoch's walk was a success. హనోకు ఆదాము దేవునితో నడిచే విషయంలో ఓడిపోయాడు, దేవునితో నడిచే విషయంలో హనోకు గెలుపు పొందాడు. So you see Enoch's life as a type of the church which will be taken from this place before the great tribulation. కాబట్టి హనోకు జీవితం సంఘానికి సాదృశ్యంగా
శ్రమలకు ముందే ఎత్తబడే విధానాన్ని సూచిస్తూ ఉంది. So what does the life of Noah teach you? మరి అలాగైతే నోవహు దైవభక్తుని జీవితం మనకేం బోధిస్తుంది? It is Noah who is the type of the Jews who would come out of the great tribulation. ఆ నోవహు మహాశ్రమలలో నుంచి గెలుపొంది బయటకు వచ్చే యూదులకు సాదృశ్యంగా కనిపిస్తున్నాడు. There are three people who are called godly in the book of Genesis. ఆదికాండ గ్రంథంలో ముగ్గురు వ్యక్తుల్ని దైవజనులు అని పిలిచారు. First was A for Abel. మొదటిది ఏ అంటే హేబేలు. Second one is E for Enoch. ఈ అంటే హనోకు, మనకి తెలుగులో వేరుగా ఉంటుంది హనోకు. And the third one was Noah. మూడో వ్యక్తి నోవహు. So Adam had a literal walk, but it ended up in failure. He was thrown out of the garden, whereas this person Enoch was translated and he's still living. ఆదాము భౌతికంగా దేవునితో నడిచాడు కానీ విఫలమయ్యాడు. హనోకు మాత్రం దేవునితో నడిచి ఇంకా జీవిస్తూ ఉన్నాడు. So we saw godly people 3. Now I want to put 9 just people who lived in the Bible times. ముగ్గురు దైవ భక్తులని మనం చూసాం. 9 మంది నీతిమంతులని గురించి మనం చూద్దాం. One was Noah. ఒకటి నోవహు. Second was you see lot of characters like Joseph, Jesus, John the Baptist. యోసేపు, యేసు ప్రభువారు, బాప్తిస్మిచ్చే యోహాను, అలాంటి అనేక మందిని మనం చూస్తాం. The old Simeon in Luke chapter 2. లూకా సువార్త 2వ అధ్యాయంలో వృద్ధుడైన సుమయోను. And Joseph of Arimathea, when he was coming to take the body of Jesus, he was also a just man. యేసు ప్రభు వారి శరీరాన్ని తీసుకొని వెళ్ళిన అరమెతయ యోసేపు, ఆయన కూడా నీతిమంతుడు. Cornelius in Acts chapter 10, and also our uncle Lot. అపోస్తల కార్యాల గ్రంథం 10వ అధ్యాయంలో కొర్నేలి, ఆ తర్వాత లోత్ అంకుల్ కూడా మన నీతిమంతులు. So we saw in Jude that he was a prophet. యూదా పత్రికలో హనోకు ఒక ప్రవక్తగా కనిపిస్తున్నాడు. So he was translated because of what? Just turn to Romans 10:17 please. Romans 10:17. రోమా పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో ఎందును బట్టి అతడు ఎత్తబడ్డాడో మనం చూద్దాం. చూడండి, రోమా పత్రిక 10:17. 10:17. Yeah. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. So he was translated by faith. కాబట్టి Yeah. ఆయన పరలోకానికి ఎత్తబడటానికి కారణం ఏంటంటే విశ్వాసము ద్వారా. If you do good works, you will not reach even the first step of heaven. మీరు మంచి పనులు చేస్తే పరలోకపు మొదటి అడుగు దగ్గరికి కూడా చేరలేరు. But if you have the right faith in the right person, you will go to sit on his throne, you will get a privilege. సరైన వ్యక్తి మీద సరైన రీతిలో విశ్వాసంగాని మనం ఉంచితే సింహాసనం మీదకి పరలోకంలో మనం చేర్చబడతాం. I am not joking that you can sit on his throne. You turn to Revelation chapter 3, and he who is overcoming, and he says, I will give him an opportunity to sit with me on my throne. That is the throne of God. దేవుని యొక్క సింహాసనం మీద కూర్చుండబెట్టబడతామంటే నేను సరదాగా చెప్పట్లేదు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో జయించువానికి నాతో పాటుగా సింహాసనం మీద కూర్చుండనిత్తును అనే చెప్పిన మాటను ఆధారం చేసుకొని చెప్తున్నాను. So you understand the time he lived was very evil. If you read chapter 6, you will understand what was the evil, because there was sexual immorality which happened when the sons of men came down and inhibited with the daughters of men. భూమి మీద బలాత్కారం జరుగుతూ దేవుని కుమారులు నరుల కుమార్తెలతో వివాహాలు, భయంకరమైన పాపాలు జరుగుతున్న సమయంలో హనోకు జీవించాడు. Jude says that these angels left their habitation. Where is the habitation of angels? In heaven. They left that habitation, came down out of their boundary, came down to this world, created great sin, and there was also great sin of homosexuality. భక్తుడైన యోధా ఇట్లా రాస్తున్నాడు, దేవదూతలుండే పరలోకపు స్థలాన్ని దేవదూతలు విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి పాపాన్ని చేస్తూ
పురుషులతో కలుసుకునే పాపాలు కూడా చేశారు అని రాయబడింది. There were giants which were born, which was against the plan of God. భయంకరమైన వ్యక్తులకు జన్మనిచ్చి ఈ లోకాన్ని దేవదూతలు చెడగొట్టారు అనే సత్యాన్ని మనం ఇక్కడ చూస్తాం. But in midst of all that wickedness, you see one person, he was walking, daily walking with God. అటువంటి భయంకరమైన దుర్భరమైన పరిస్థితుల మధ్యలో ఒక వ్యక్తి దేవునితో కలిసి నడుస్తూ వెళ్తున్నాడు. Then God revealed his plan to Noah and to Enoch, saying that there is going to be a flood. I'll destroy this race which is wicked. అలాంటి సమయంలో తన భక్తులైన నోవహుకి హనోకుకి దేవుడు ఈ భూమిని నేను శిక్షించబోతున్నానని తెలియచేశాడు. He told Noah, go and make a big ship or big ark, not a lorry or aeroplane, no nothing, but a beautiful boat which would take few of his family members and rest will all die. అలాంటి సందర్భంలో నోవహును పిలిచి దేవుడు ఏమన్నాడంటే ఒక ఏరోప్లేన్నో లారీనో తయారు చేసుకోమని చెప్పలా, ఒక నావని తయారు చేసుకోండి, అందులో మిమ్మల్ని రక్షిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. How many people were in the ark? ఆ పడవలో ఎంతమంది ఉన్నారు, ప్రవేశించారు? ఎంతమంది? 8. Correct. You are right. So Noah, wife, నోవహు ఆయన భార్య, and 3 children and their 3 wives. ఆ 3 కుమారులు వాళ్ళ 3 భార్యలు. Yeah. So all these people, 8 people, only continued Adam, Seth, Noah, Abraham, David and Christ. ఆదాము, నోవహు, దావీదు, యేసు ప్రభువారు వీళ్ళు మాత్రమే మిగిలారు. And Enoch therefore, and today if you look at it, who was the oldest man in the Bible? బైబిల్లో అతి వృద్ధుడైన వ్యక్తి ఎవరు? ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన ఆయన. How many years? 969. ఎన్ని సంవత్సరాలు? 969. But now tell me, who is the longest living human being today in the whole universe? ఈ విశ్వమంతటిలో ఈరోజు అతి ఎక్కువ వయసులో జీవించిన వ్యక్తి ఎవరు? Answer. Ladies are very intelligent. Tell. Who is the longest living person today in the universe? ఈ ప్రపంచం మొత్తంలో అతి దీర్ఘకాలంగా బ్రతికిన వ్యక్తి ఎవరు? సహోదరులు బాగా తెలివిగలవాళ్ళు చెప్పండి. అబ్రహాం. I have a different answer. You tell me if I am right. నేను ఒక ప్రత్యేకమైన జవాబు చెప్తాను, ఒకవేళ నేను తప్పు అయితే మీరు చెప్పండి. Enoch lived 5,000 years back. హనోకు 5,000 సంవత్సరాలకి పూర్వం బ్రతికాడు. And he was taken up when he was 365. 365 సంవత్సరాల వయసులో పరలోకానికి ఎత్తబడ్డాడు. But he didn't die. కానీ ఆయన చనిపోలేదు. So by my calculation, Enoch's next birthday will be 5,677 years. కాబట్టి ఒకవేళ నెక్స్ట్ ఇయర్ హనోక్ యొక్క బర్త్డే కానీ మనం చేస్తే 5,665 సంవత్సరపు బర్త్డేని మనం చేయాలి. He still lives. ఆయన ఇంకా బతికే ఉన్నాడు. Because he lives, I can face tomorrow. I will have everlasting life. ఆయన జీవిస్తున్నాడు కాబట్టి నేను నిత్యత్వాన్ని ఎదుర్కొంటానని పాడగలిగిన వాడు. So all who are in Christ will live physically in the new earth and the new heaven which God has planned for you and me, for those who believe, in Revelation 21:22. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం ప్రకారం ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారందరూ ఆయనతో పాటుగా నూతన ఆకాశము భూమిలో నిత్యత్వంలో జీవిస్తారు. You see in Enoch, when everybody was out of step with God, everybody is walking this way, that way, you see 2 people hand in hand walking together, maybe not only physically, mentally, everything. దేవునితో అందరూ ఇటు అటు చెదరిపోయి జీవిస్తున్న సమయంలో 2 వ్యక్తులు దేవునితో కలిసి చేతిలో చెయ్యేసి నడిచినట్టుగా హనోకు దేవునితో నడిచి వెళ్ళాడు. Adam failed God. ఆదాము విఫలమయ్యాడు. Enoch proved that he could walk with God in the midst of sinful people, wicked people, even if circumstances were not good. పరిస్థితులు బాగలేకపోయినా పాప భ్రష్టత్వంతో నింపబడిన ప్రజల మధ్యలో దేవునితో కలిసి నడవగలమని నిరూపించాడు. People do not want God today. ఈనాటి దినాల్లో ప్రజలకి దేవుడు అక్కర్లేదు. They want God only when they are sick, or when you are in 10th standard board exam,
or when somebody has cancer, then you need God. మనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు 10th క్లాస్ పరీక్షలు జరిగేటప్పుడు క్యాన్సర్ వచ్చినప్పుడు మాత్రమే దేవుడు కావాలి మనకి. Then you'll fall on our knees and say, Father in heaven, Lord Jesus Christ, heal my child. Or you'll say, Lord, I'm going to fail. Somehow make me pass 10th standard. అలాంటి కష్టతరమైన సమయంలోనే మోకరించి, ఓ పరలోకపు తండ్రి నన్ను స్వస్థపరచు, మా అబ్బాయిని పాస్ చేయని ప్రార్థన చేస్తాం. Till that day you did not care about God, but that day when you are in difficulty, ఆ సమయం వరకు దేవుడి గురించి నువ్వు ఎప్పుడు చింతపడవు కానీ అప్పుడు మాత్రమే దేవుడి మీద శ్రద్ధ వచ్చింది. David says in Psalm 34, in my distress I cried unto the Lord and he heard me. నేను ఆపత్కాలంలో ఉన్నప్పుడు యెహోవాకు మొరపెట్టగా ఆయన నాకు జవాబిచ్చాడని 34వ కీర్తనలో దావీదు అన్నాడు. So we have to be walking in step with God, not in front, not in back, not running that side, not running this side like children when they walk with their parents. చిన్నపిల్లలు తమ తల్లిదండ్రులతో నడిచేటప్పుడు ఒక్కొక్కసారి అటు ఇటు ముందు వెనక పరిగెట్టినట్టు కాదు, దేవునితో అడుగులో అడుగు వేస్తూ నడవాలి. They have to say, Sachin, come, don't go left, right, you walk with me. But when that Sachin gets married and he has a loving wife, then they will start walking together. He will not say, hey, Sachin, you come and walk with me. No. చిన్నప్పుడు సచిన్ అటు బాబాకు నా పక్కన నడువని బ్రతిమిలాడాలి, కానీ ఆ సచిన్ పెద్దోడై పెళ్ళైన తర్వాత భార్య పక్కన చక్కగా కలిసి నడుస్తున్నాడు. But then you will have a problem when you get older. I walk fast and my wife comes in behind. కొంచెం పెద్ద వయసు వచ్చిన తర్వాత నేనేమో పరిగెట్టి ముందుకు నడుస్తాను, నా భార్య చాలా ఆలస్యంగా వెనక నడుస్తుంది. So what does it mean to walk with God? కానీ దేవునితో నడవటం అంటే అర్థం ఏంటి? Walking daily, ప్రతిదినం నడవటం, walking worthy, యోగ్యంగా దేవునితో నడవటం, walking to please God, దేవునికి ఇష్టలంగా నడవటం, walking as he walked. దేవుడు నడిచినట్టుగా నడవటం. He has given an example to follow. The footprints are there. Follow him. He is a shepherd. He is your guide. He is your master. He is your blessing. ఆయన మన కాపరిలాగా, మన యజమానుడిలాగా, మన ప్రేమికుడిలాగా మన ముందు నడిచి వెళ్ళాడు. ఆయన అడుగు జాడల్లో మనం నడిచి వెళ్ళాలి. You can walk in 4 ways. మనం 4 రీతులుగా నడవచ్చు. One is walking forward. ఒకటి ముందుగా నడవటం. One is walking backwards without looking back. వెనక్కి చూడకుండా. రెండోది వెనకబడి నడవటం. I can walk like this. ఇటు పక్కకు బడి నడవచ్చు. I can walk like this. ఇటు ఎడం చేతి వైపు నడవచ్చు. Which way we should walk? ఏ రీతిగా మనం నడవాలి చెప్పండి? Nobody knows. తెలీదు, ఎవరికి తెలీదు. ఎలాగా? Walk straight, walk forward, walk with God. దేవునితో కలిసి, దేవుని ప్రక్కన కలిసి చక్కగా నడవాలి. So we need to be spiritually healthy. For that we have to walk with God. Otherwise we will be spiritually dead. దేవునితో కలిసి నడవటానికి ఆధ్యాత్మికంగా ఆరోగ్యవంతులంగా ఉండాలి, లేకపోతే ఆత్మీయంగా చచ్చిన స్థితికి దిగజారుతాం. There was a man who was in a village who used to go for daily walks, but he was very good in English. ఒక దినాల్లో ఒక వ్యక్తి ఉండేవాడు, గ్రామంలో వాకింగ్ నడక వెళ్ళేవాడు. ఆయనకి బాగా ఇంగ్లీష్ వచ్చు. But these little children knew only little English. కానీ ఆ గ్రామంలో ఉండే చిన్న పిల్లలకి కొంచెమే ఇంగ్లీష్ వచ్చు. So what is the first sentence you will utter if you know English? What is your name? మీకు ఇంగ్లీష్ కానీ వస్తే ఫస్ట్ పదం మనం ఏం నేర్చుకుంటాం? నీ పేరేంటి? వాట్ ఈజ్ యువర్ నేమ్ అనే మాట. And if a man is walking, we'll ask, where are you going? ఆయన నడిచి వెళ్తున్నాడు అనుకోండి, పిల్లలు అడుగుతాడు, ఎక్కడికి వెళ్తున్నావు? వేర్ ఆర్ యూ గోయింగ్ అని అడుగుతారు. But he was a very serious man, like this. ఆయన కానీ చాలా సీరియస్గా ఉంటాడు ఇట్లాగా. He will say, I am going forward. అతను అంటాడు, నేను ముందుకు వెళ్తున్నాను, నేను ముందుకు. When he says, he will not say where he is going, but he say, I'm going forward. We have to be forward walking, going Christians. ఆయన ఎక్కడికి వెళ్తాడో చెప్పడు కానీ నేను ముందుకే వెళ్తున్నాను, ముందుకు వెళ్ళే క్రైస్తవులంగా మనం ఉండాలి. And in every choice of your life, you have to see whether you are walking with God. మన జీవితంలో ప్రతి అనుభవాల్లో, ఎంపికలో ఆయనతో కలిసి నడిచే వ్యక్తులంగా ఉండాలి. There is another way of walking in love. మరొక విధమైన నడక ఉంది, అది ప్రేమలో నడవటం. So if you want to know what is love, you can read at home 1 Corinthians 13, and when you are reading it, note down how many things are written in that chapter about love.
ప్రేమ అంటే ఏంటో తెలియాలంటే 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి. అందులో ప్రేమలో ఎన్ని గుణాలు ఉన్నాయో తెలుసుకోండి. There are 16 things. 16 things. అందులో 16 గుణాలు ఉన్నాయి. 16 గుణాలు. So one is love endures long. కాబట్టి ప్రేమ దీర్ఘశాంతంగా ఉంటుంది. Love is kind. ప్రేమ దయాళత్వంతో నింపబడి ఉంటుంది. Love does not envy. ప్రేమ మత్సరపడదు. Love is not rash. ప్రేమ డంబంగా ప్రవర్తించదు. Love is not puffed up like this. ప్రేమ ఉప్పొంగదు. Love does not behave improperly. ప్రేమ అమర్యాదగా నడవదు. Love is not self-seeking, not selfish. If you are loving, you will give. You will not say, no, like little children. I say, okay, take. ప్రేమ స్వార్థపూరితంగా ఉండదు. చిన్నపిల్లలు అంటారు ఇది నాది నాది అని కొట్టుకోరు. ప్రేమ నిస్వార్థంగా ఇస్తుంది. So love is not easily provoked. త్వరగా కోపపడదు ప్రేమ. You see in homes, no? If the child comes and does this to mother will say, okay. ఒకవేళ పిల్లలు వచ్చి తల్లిని ఇట్లా కెలుగుతా ఉన్నారనుకోండి, తల్లి ఓకే ఓకే అంటది. But if you go to your brother and do this thing, you will get a slap. మీ సోదరుడి దగ్గరికి వెళ్ళి వాడిని గెలికారనుకోండి, మీకు So mother's love is different from brother's love. తల్లి ప్రేమ సోదరుడి ప్రేమ కంటే ప్రత్యేకమైంది. Love thinks no evil. He can't even think anything bad. ఆ ప్రేమ అపకారాన్ని మనసులో పెట్టుకోదు. Love does not rejoice in sin or iniquity. When you see sin, ha. When some people are fighting, some people say, good, one more. బాగా ఎవరైనా కొట్టుకుంటున్నారు అనుకోండి, బాగా కొట్టుకోండి అని ప్రేమ ఆ పాపంలో ఆనందపడదు. Love rejoices in the truth. ప్రేమ సత్యమందు సంతోషిస్తుంది. Love does not rejoice in lies. అబద్ధాల్లో ప్రేమ సంతోషపడదు. Love bears all things. ప్రేమ అన్నిటినీ తాళుకొనిద్ది. Love believes all things. If I tell you, you will believe because I'm telling you in love. నేను ప్రేమతో చెప్తున్న ప్రతి మాటని ప్రేమ అర్థం చేసుకునిద్ది, నమ్మిద్ది. Love hopes all things. There is a good hope in the future. భవిష్యత్తును గురించి ప్రేమ నిరీక్షిస్తుంది. And love endures and love never fails. 16 things. ప్రేమ ఓర్చుకొనిద్ది. ప్రేమ ఎప్పటికీ నిరర్ధకం కాదు. So you write 16 columns and write, I'm walking in love for all the 16. Then you'll see that you will not even pass sometimes. ఈ 16 అంశాలని మీరు పేపర్ మీద రాసుకొని నేను ప్రేమలో నడుస్తున్నానా అని రాసుకుంటే ఒక్కదానిలో కూడా మనం గెలవలేం. Maybe, yes, brother. Yeah. So we will conclude now and continue in the next session. But I want to tell you one more thing before we close. You are walking in love. You can walk in light also. నేను 5 నిమిషాల్లో కొన్ని విషయాలు చెప్పి ముగిస్తాను. మీరు ప్రేమలో నడుస్తున్నారంటే వెలుగులో కూడా నడుస్తున్నట్టు దాని అర్థం. Ephesians 5:1-2. ఎఫెసీ పత్రిక 5:1-2 వచనాలు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను Walk in love by imitating God. వెలుగులో నడవటం అంటే దేవునిని పోలి నడుచుకోవటం. When you are a little baby, you want to imitate the mother or father. What our father does, he will do like this. He will do like this. Boy also will do. చిన్న పిల్లలంగా ఉన్నప్పుడు తల్లిలాగా తండ్రి చేసినట్టుగా తండ్రి ఏం చేస్తే పిల్లలు అది చేస్తారు. But after he goes old, you will not see him doing. Papa will do. Son won't do all those things. What? కొంచెం పెద్ద అయిన తర్వాత తండ్రి ఇలా చేస్తున్నాడు అనుకోండి, పిల్లోడు అంటే అది నేను ఎందుకు చేస్తాను, నేను చేయను అంటాడు. Be imitators of God. Because if you are walking in light, there is no darkness. You can walk properly. ఒకవేళ వెలుగులో మనం నడిస్తే దేవుని లాగా మనం చీకట్లో నడవం, వెలుగులోనే ఉంటాం. So the essence of godliness is to have intimate fellowship with God, and that is what God wants of you today. దేవుని నుంచి మనం పొందుకునే ఆశీర్వాదం ఏంటంటే దేవునికి సమీపంగా ఉన్నప్పుడు ఆయనకి ఇష్టంగా ఉంటాం. అది దేవుడు మన నుంచి ఇప్పుడు కోరుకుంటున్నాడు. I want to understand 2 words before we close. One is attitude. 2 విషయాలను మీరు అర్థం చేసుకోవాలని నేను కోరుతున్నాను. అది మొదటిది మన ప్రవర్తన. Second is activity. Attitude in the heart and activity in our walk. మన మనసులో ఉద్దేశం, మన జీవితపు నడక.
On Sunday morning, we go to the assembly. ఆదివారం ఉదయం మనం మందిరానికి వెళ్తాం. After Sunday till next Sunday, no walk only, sitting on the easy chair and doing all sorts of things, full time on the mobile. ఆదివారం తర్వాత నుంచి మళ్ళీ వచ్చే ఆదివారం వరకు మన కుర్చీల్లో కూర్చొని మొబైల్ చూసుకోవటమే, దేవునితో నడిచే అనుభవం లేదు. So all our activities should see that we are intimately walking with God. మన కార్యక్రమాలన్నిటిలో దేవునితో సమీపంగా నడుస్తున్న అనుభవం మనకు ఉండాలి. So your attitude should be right and the activity will follow. మన హృదయంలో ఉద్దేశాలు మంచివైనప్పుడు మన నడత ప్రభుతో చక్కగా ఉంటుంది. The Ephesian church had doctrinal understanding in Revelation we read, but they missed something, the first love. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఎఫెస్సి పట్టణపు సంఘం దేవుని గురించిన జ్ఞానంలో బాగానే ఉన్నారు కానీ ప్రేమలో పడిపోయారు. You put on your clothes, మీరు బట్టలు వేసుకోండి, put the belt, pull the shoe, everything, and comb your hair and you go out, and suddenly you tap your back because the purse is there, it is missing. మీరు బెల్ట్ పెట్టుకున్నారు, బూట్లు వేసుకున్నారు, అంతా బాగుంది, నడుస్తూ వెళ్తా ఉండగా వెనక చేపెట్టి చూసుకుంటే మీ పర్స్ లేదు, మిస్ అయింది. You are going to the market to buy fish, but you don't have a mobile phone to do GPay, you don't have phone, so you are useless. మీరు చేపలు కొనుక్కుందామని మార్కెట్కి బయలుదేరి వెళ్తున్నారు కానీ మీ దగ్గర మొబైలు లేదు, డబ్బులు లేవు. What God is speaking to you today is that your being, your heart is more important. Your being is more important than what you are doing. నువ్వేం చేస్తున్నావో అనే దానికంటే నువ్వు ఎలా ఉన్నావో, నువ్వు ఏమై ఉన్నావో అనేది దేవునికి ప్రాముఖ్యమైన విషయం అని దేవుడు మాట్లాడుతున్నాడు. How is my Christian life? నా క్రైస్తవ జీవితం ఎలా ఉంది? Am I walking in obedience? ఆయనతో విధేయుడిగా నడవటం ఎలా ఉంది? Am I walking with God? నేను దేవునితో నడుస్తున్నానా? Do I depend on Him 100%? దేవుని మీద నేను 100% ఆధారపడి ఉన్నానా? When Satan comes that way and say, come, do I leave the Lord and go with Him? సాతానుడు రా రా అని పిలుస్తున్నప్పుడు దేవుడిని వదిలిపెట్టి వాడి వెంటబడిపోతున్నావా? So our prayers should be focused on the prayer of Jesus, which will continue in the next session. So in that prayer, I'm going to give you a small homework. దేవునితో మనం ప్రార్థన చేసే విధానం ప్రభులాగా చేయాలి. ఒక చిన్న హోంవర్క్ నేను ఇస్తున్నాను. In the Lord's prayer, which He told the disciples, what is the one thing that Lord is telling you pray for yourself? మీకోసం ప్రార్థన చేయండి అని ప్రభు నేర్పించిన ప్రార్థనలో చెప్పిన అంశం ఏమిటో మీరు గుర్తుపట్టి తెలుసుకొని రావాలి. We'll close here now, and in conclusion, I want you to look at Enoch, who walked with God 300 years and he was translated. But before that, he did not do great things, but he just lived a obedient life which was pleasing God, and because of that, God took him. 300 సంవత్సరాలు దేవునితో కలిసి నడిచిన హనోకు పైన మీ దృష్టి ఉంచాలని, ఆయనేమి గొప్ప కార్యాలు చేయలేదు కానీ విధేయుడుగా దేవునికి ఇష్టడుగా నడిచిన భక్తి జీవితాన్ని అలవర్చుకోవాలని హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. హనోకులాగా జీవించండి, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.